గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు గో త్రూ జాయిన్ టెలిగ్రామ్. ఒక టెలిగ్రామ్ ఉంది నా ICTA కదిరి పైన, మీరు వెళ్ళి అక్కడ జాయిన్ కాండి. చాలా PDFs ఉంటాయి, పిక్చరైజ్డ్ ఫార్మాట్లో ఉంటాయి. వాటికి సంబంధించి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిదీ పిక్చర్స్ చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు మెటీరియల్ కావాలనుకుంటే మీరు నన్ను కాల్ చేయొచ్చు. నా మొబైల్ నంబరు సైడ్లో 7667302252. ఇప్పుడు ఏంటంటే మనము క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ ఈ వీడియో చాలామంది చూస్తుంటారు. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకైతే వాళ్ళకి షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత మాత్రం చదువుతున్నారు, మీరు ఎంత మాత్రం చదువుతున్నారు అనేది కంపారిజన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర ఏ లింక్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ లింక్ ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు కాక మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా సెలెక్ట్ అయితే కూడా చాలా మంచిది. అలా అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ అయిపోతే ఎట్లా అని బాధపడకండి. సో కష్టపడినోడికే వస్తుంది. మీరు కష్టపడితే మీరు సెలెక్ట్ అవుతారు, తను కష్టపడితే తను కూడా సెలెక్ట్ అవుతాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేది, ఈ మాక్ సిరీస్ అనేది మ్యాక్సిమము నేను మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది మీకు యూనిక్గా అనిపిస్తాయి అన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ మాత్రమే నేను పెడతాను. ఊరుకునే నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా అంటే ఏం బాగుంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు రాని క్వశ్చన్సే నేను నా పేపర్స్ అనేది డిఫికల్టీ లెవెలే ఉంటాయి. సో ప్లీజ్ గో త్రూ ఏవైతే క్వశ్చన్స్ అనేది చెప్తున్నాను. సో లెట్ us see what exactly the questions are. ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ సేమ్ టైం ఆన్సర్ ఉంటుంది. ద కరెన్సీ నోట్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ ఇండియా. సో మనకు తెలుసు కరెన్సీ నోట్స్ ఇండియాలో ఏది ప్రింట్ చేస్తాయని అడుగుతున్నాడు. సో కింద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇది మనం చూసినట్లయితే దలాల్ స్ట్రీట్ అనేది ముంబైలో ఉంది కాబట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనం చూడొచ్చు. ఈ విధంగా అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మనకు తెలుసు ఢిల్లీలో ఉంది. సో దీని ఆన్సర్ మీరు అంతవరకు క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టుకుంటూ వెళ్ళండి. సో యూ విల్ గెట్ ఓన్లీ వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానో ఆ టైంలో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో చూసుకోండి ఎంతమంది ఆన్సర్ ఇస్తున్నారు అనేది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనమాట. అదేవిధంగా FICCI అని అడిగాడు. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కోల్కతాలో 1 ఏప్రిల్ 1935లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 4 సెక్షన్లో ఏది మనకి కరెన్సీ నోట్స్ కానీ కాయిన్స్ కానీ ప్రింట్అవుట్ చేస్తారో చూసుకోండి. సో ది ఆన్సర్ అనేది మనం చూసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా స్లైడ్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 ఏప్రిల్ 1935 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద మెయిన్ సిటీ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ అట్. సో ఏదైతే కాశ్మీర్ వ్యాలీ ఉందో ఆ కాశ్మీర్ వ్యాలీ దగ్గర ఏ సిటీ అనేది ఉంది, చాలా ఇంపార్టెంట్ సిటీ అనమాట. అదేమన్నా లే లదాఖా, అదేవిధంగా కుప్వారానా లేదా శ్రీనగర అండ్ పఠాన్కోట్. మీరు నాకు కుప్వారా ఏ స్టేట్లో ఉంది, పఠాన్కోట్ ఏ స్టేట్లో ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఈ కామెంట్స్ అని నేను చూస్తూ ఉంటా. సో ఐ విల్ రిప్లై ఇన్ ద కామెంట్ ఓన్లీ, ఎందుకంటే ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి. నెక్స్ట్ లే అనేది చూసినట్లయితే లదాఖ్ క్యాపిటల్ అనేది మనం లే అనమాట. ఇక్కడ హయ్యెస్ట్ వార్ ఫీల్డ్ ఏదిరా అంటే లే అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీని ఆన్సర్ ఏంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, డోంట్ వరీ. సో ద ఆన్సర్ ఈజ్ ఈ కాశ్మీర్ వ్యాలీ ఎక్కడుందిరా అంటే శ్రీనగర్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మెయిన్ సిటీ ఇదే, జమ్మూ యొక్క క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ క్రిస్టియన్ కమ్యూనిటీ లేదా మిషనరీ వాజ్ ద ఫస్ట్ టు కమ్ టు ఇండియా. ఏది మిషనరీ మామూలుగా మనకు తెలుసు కదా, ఇవన్నీ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మన ఇండియాలో స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. అది ఏదని అడుగుతున్నాడు అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే సెయింట్ థామస్ ఉంది, సెయింట్ ఫ్రాన్సిస్ ఉంది, సెయింట్ పీటర్ ఉంది, సెయింట్ ఆఫ్ గటర్స్ ఉంది. ఇక్కడ మదర్ తెరీసా ఉంది కదా, ఈ మదర్ తెరీసా అనే ఆమెని సెయింట్ ఆఫ్ గటర్స్ అంటారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ కమ్యూనిటీ అని అడిగాడు. సో మనము ఆప్షన్లో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దీని ఆప్షన్ మనం చూసుకున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కమ్యూనిటీ ఏంట్రా అంటే సెయింట్ థామస్ కమ్యూనిటీ అనమాట. ఆ సెయింట్ థామస్ కమ్యూనిటీలో ఎవరు ఇంపార్టెంట్ పర్సన్, అతని పేరు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, ఎవరైతే ఈ విధంగా తీసుకురావడానికి జరిగిందో. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాము. బ్యాటిల్ ఆఫ్ మద్రాసా ఇది ఏ సంవత్సరంలో జరిగిందనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ
బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది 1556లో జరిగింది. 1756లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. సో అదేవిధంగా 1746 7 సెప్టెంబర్ 8 జరిగింది. 1612లో బ్యాటిల్ ఆఫ్ మాస్కో అనేది జరిగింది. సో ఈ ఆప్షన్ ఏబిసిడిలో ఏది మీరు ఏ ఇయర్ ఒక్కొక్కసారి ఏం జరుగుతాయంటే 2 యుద్ధాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏది అనేది దీన్ని బట్టి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 1746 7th ఫిబ్రవరి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెస్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కానీ 23rd జూన్. అదేవిధంగా ఇది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనమాట 1757. అదే 1526 ఫస్ట్ బ్యాటిల్, సెకండ్ 1556. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోండి బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనం చూసినట్లయితే సో ఇక్కడ నాకు మీరు కామెంట్ సెక్షన్లో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ థర్డ్ బ్యాటిల్ ఎప్పుడు జరిగింది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. సో ఫస్ట్ సెకండ్ తెలిసింది, బ్యాటిల్ ఆఫ్ పానిపట్ థర్డ్ ఎప్పుడు జరిగింది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, ఇది ఏమైందంటే 2015లో ఇది నీతి ఆయోగ్గా మారిపోయిందనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నీతి ఆయోగ్గా 2015లో అది ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇది ఎప్పుడు మొట్టమొదట ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారని అడిగాడు అనమాట. ఇది మీరు 48లోనా 49లోనా 50లోనా? సో దాన్ని తగ్గట్టు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. సో ఇది 1949లో కన్స్టిట్యూట్ చేయడం జరిగిందని చెప్పి దీని ప్రకారము ఏది కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు అది చూసినట్లయితే ఆన్సర్ 1950లో దాన్ని కన్స్టిట్యూట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ 1948లో ఏమి ఇంపార్టెన్స్ ఏంటి, 1948 ఇంపార్టెన్స్ ఏంటి? సో కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేయడం జరిగింది 49లో. సో 48లో ఏంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టద్దు. 47 తర్వాత 48లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఈ విధంగా నీతి ఆయోగ్ అనేది రిప్లేస్ చేసింది కదా, అది ఏ డేట్ అని అడుగుతున్నారనమాట. అది 1st జనవరియా లేక 10th జనవరియా? సో ఆ ఇయర్ కూడా చూసుకోండి. ఈ ప్లానింగ్ కమిషన్ ఈ విధంగా రీప్లేస్ చేసిన డేట్. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ఆన్సరు 1st జనవరి 2015 అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా మనము ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ తెలుసు కదా, ఈ ప్రెస్ ఫ్రీడమ్ రైట్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారము మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేకాకుండా ఇప్పుడు నేను అడిగినానంటే ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, ఆర్టీఏ యాక్ట్, అది ఏ సంవత్సరంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఆ సంవత్సరం నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఈ ప్లానింగ్ కమిషన్ అనేది 2015 జనవరి 1 ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి మరియు మదన్ మోహన్ మాలవ్యకి ఒక హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనేది 2015లో ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళిద్దరికీ ఏ అవార్డు ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నాడు అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ పద్మ అవార్డు ఏది అంటే పద్మ విభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అనమాట. సో దాని ప్రకారం హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అంటానంటే మీకు ఆన్సరు భారతరత్న పెట్టేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి భారతరత్న ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ వీ హ్యావ్ గ్యాలంటరీ అయితే మనము ఏం చేయాలంటే గ్యాలంటరీ అవార్డు పెట్టాల్సి ఉంటుందన్నమాట. పరమ్వీర్ చక్ర పీవీసీ అంటారనమాట. మేజర్ ధ్యాన్ చంద్ ఉన్న స్టేడియం ఉంది కదా, ఇతను విజార్డ్ ఆఫ్ హాకీ అంటారు. ఇది మేజర్ ధ్యాన్ చంద్ ఎవరైతే ఉన్నారో ఈ నేషనల్ స్టేడియం అనేది ఎక్కడుందిరా అని అడుగుతున్నారు. సో ఇక్కడ లక్నోలోనా లేదంటే ఢిల్లీనా లేదంటే జైపూరా లేక జోధ్పూరా? సో వీటికి తగ్గట్టుగా ఈ ధ్యాన్ చంద్ స్టేడియం ఎక్కడుంది అనేది అడగడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ధ్యాన్ చంద్ స్టేడియం అనేది ఢిల్లీలో మనము చూడొచ్చు అనమాట. సో ఈ ఢిల్లీలో ఉన్న స్టేడియం అనేది అథ్లెటిక్స్కి సంబంధించిన స్టేడియం అని చెప్పుకోవచ్చు. పింక్ సిటీ జైపూర్ అంటారు, నవాబోగ షహర్ అని చెప్పి లక్నో అంటారు అనమాట, ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని. మీరు నాకు కామెంట్ సెక్షన్లో ప్రయాగ్రాజ్ మనకు తెలుసు కదా, అలహాబాద్ అంటారు, అక్కడ ఏ నదులు కలుస్తాయి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఇంగ్లీష్ డైలీ లీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనమాట. సో ఇండియా యొక్క ఈ విధంగా లీడింగ్ న్యూస్ పేపర్ ఏంట్రా ఇంగ్లీష్ అని అడుగుతున్నాడు. వీటిలో 4 ఉన్నాయి: దైనిక్ భాస్కర్, ది హిందూ, సహారా అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. మీకు ఏ న్యూస్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది లేదంటే హిందీలో వస్తుంది తెలుసుకోవాలా. దైనిక్ భాస్కర్ అనేది మనం చూసినట్లయితే హిందీలో ఉంటుంది. సో ఈ విధంగా మనము సహారా అనేది ఎయిర్లైన్స్ సంబంధించి అనమాట. ది హిందూ ఉంది, ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపరే, మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించిన ఏది అని మీరు కామెంట్ సెక్షన్లో పోతా ఉండండి.
సో ఇక్కడ ఆన్సర్ దానికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనమాట. అప్పుడు చాలా లీడింగ్గా మనం తెలిసి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ది హిందూ అనేది వీటి యొక్క ది హిందూ న్యూస్ పేపర్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే హజరత్ బల్ దర్గా అనేది ఎక్కడుంది అని అడిగాడు అనమాట. హజరత్ బల్ దర్గా అనేది ఇక్కడ ఉదయ్పూర్ని ఏమని పిలుస్తారు, ఇక్కడ శ్రీనగర్ ఉంది, అజ్మేర్ ఉంది, ఆ రాజస్థాన్లో ఉంది, జోధ్పూర్ ఉంది. ఉదయ్పూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ హజరత్ బల్ దర్గా ఎక్కడుంది అని అడిగాడు. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీనగర్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎపిక్ అనమాట, అంటే మహాభారతము, రామాయణం ఇవన్నీ ఏంటి సాక్రెడ్ ఎపిక్స్ అంటారు అనమాట. ఇవన్నీ ఒక సాక్రెడ్ బుక్స్. ఈ ఎపిక్ మేఘదూత్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారని అడుగుతున్నాడు. దీని ప్రకారం అయితే కాళిదాసుడు, బాణభట్ట, వాల్మీకి, రామాయణం రాసింది వాల్మీకి, విశాఖ దత్త. సో ఈ నలుగురిలో ఎవరు రాశారు అనేది అడుగుతున్నాడు. దాని తగ్గట్టు మీరు ఆన్సర్ పెడతా పోండి. నెక్స్ట్ ఏంటంటే దీని ఎపిక్ మేఘదూత్ అనేది చూసినట్లయితే కాళిదాస అనేవాడు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బాణభట్ట దేనికి ఫేమస్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. విశాఖ దత్త రాసిన పుస్తకం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో కాళిదాసుడు నాట్ ఓన్లీ మేఘదూత్ మ్యాక్సిమం బుక్స్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే దట్ ఐ కెన్ మానిటర్ యూ పీపుల్, ఐ కెన్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఎగ్జాక్ట్లీ యూ హ్యాడ్ ప్రిపేర్డ్. నెక్స్ట్ ఏంటంటే అర్జున అవార్డ్ అనేది ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నార్మలీ అర్జున అవార్డ్ అనేది అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ టేక్ ద్రోణాచార్య అవార్డ్ ఇది కోచెస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఆపరేషన్ విజయ్ అంటే గోవా లిబరేషన్ జరిగిందో ఆ ఇయర్ అనేది ఆ ఇయర్లో మనకు దొరికిందనమాట. అది 1961 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఆపరేషన్ విజయ్ త్రూ అదే టైంలోనే ఈ అర్జున అవార్డ్ అనేది స్టార్ట్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దీన్ని డ్రాఫ్ట్ చేసిన అతను ఎవరు అని అడుగుతున్నాడు అనమాట. చాచాజీనా, నైటింగేల్ ఆఫ్ ఇండియానా, బాబాసాహెబా లేక రాజాజీనా. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండెక్స్ పేజ్ ఏందిరా అంటే ప్రియాంబిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటి పేజు ప్రియాంబిల్ అనమాట. సో దీన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారని అడిగితే దీంట్లో మనం చాచాజీ అంటే జవహర్లాల్ నెహ్రూరా, లేదంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే సరోజినీ నాయుడునా, లేదా రాజాజీ అంటే రాజగోపాలాచారినా. వీళ్ళ గురించి మనకు అందరికీ తెలుసు. సో ఇక్కడ నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు ఫస్ట్ గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రొవిన్స్ అంటే ఉత్తరప్రదేశ్కి. అదేవిధంగా చాచాజీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. సో ఇక్కడ బాబాసాహెబ్ అంటే భీమ్రావ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కరే మనకి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ బిఆర్ అంబేద్కర్ డైరెక్ట్ బాబాసాహెబ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద రివర్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ అరావలి హిల్స్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ రివర్ ఏదిరా ఇండియాలో ఉంది అంటే ఇది గుర్తుంచుకోవాల్సింది గోదావరి, కృష్ణ, లూని అండ్ సోన్. ఈ రివర్స్ మనం చూసినట్లయితే గోదావరి రివర్ మనకి సౌత్ గంగా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము లూని ఉంది, సోన్ ఉంది, కృష్ణ ఉంది. ఆన్సర్ ప్రకారం మనం చూసినట్లయితే లూని ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది ఆరావలి ఆ హిల్స్ మౌంట్ అబూ ఉంది కదా అక్కడ నుంచి ఇది సాల్టెస్ట్ రివర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఇది ఫ్లో అవుతుంది. దిల్వారా జైన్ టెంపుల్ కూడా గుర్తు రావాలి, రాజస్థాన్లో ఉంది. రెస్ట్ మనకి కృష్ణ అండ్ సోన్ రివర్ అనేది ఏ ప్లేస్లో ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. కోర్బా థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కదా ఇది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నాడు అనమాట. సో డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి మనం చూసినట్లయితే థర్మల్ ప్లాంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. కోర్బా అనేది ఎక్కడుంది అని అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ నుంచి మనము ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం మన ఆన్సర్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాయ్పూర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో మిగతా మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ మనము భోపాల్, ఉత్తరప్రదేశ్ లక్నో అండ్ జార్ఖండ్ రాంచీ. సో ఇక్కడ జార్ఖండ్ దేనికి ఫేమస్ మనకి యురేనియం మైన్స్కి ఫేమస్ అనమాట. ఆ జార్ఖండ్లో ఎక్కడ యురేనియం మైన్స్ ఉన్నాయి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. సో ప్రతిదీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ గో త్రూ దిస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ ఫ్లోయింగ్. సో ఇప్పటి వరకు మనము జనరల్ నాలెడ్జ్ డిస్కస్ చేసుకున్నాము. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మనకి బయో కూడా అడగచ్చు, ఫిజిక్స్ అడగచ్చు, కెమిస్ట్రీ అడగచ్చు. సో అన్నీ మరి రెడీగా ఉండాలి మనము క్వశ్చన్స్కి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, డోంట్ అండర్ ఎస్టిమేట్ దీస్ క్వశ్చన్స్. సో గో త్రూ దిస్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ known as, very important.
కాన్స్టెంట్ టెంపరేచర్లో ఏదైతే కరెంట్ ఉందో ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఈజ్ నోన్ యాజ్. ఇది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. లా ఆఫ్ గ్రావిటేషన్ కానీ, ఓమ్స్ లా కానీ, లా ఆఫ్ మ్యాగ్నెటిజం కానీ, కిర్చాఫ్స్ లా కానీ, వీటిలో దాని యొక్క డెఫినేషన్ అనమాట. సో గ్రావిటేషన్కి ఏమైనా సంబంధం ఉందా, లేదా ఓమ్స్ లాకి సంబంధం ఉందా, మ్యాగ్నెటిజం ఉందా, కిర్చాఫ్స్ లా ఉందా? సో వాటి తగ్గట్టు చూసినట్లయితే కాన్స్టెంట్ టెంపరేచర్ టైంలో ఏదైతే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందంట పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ మనకు వి కనబడుతుంది, కరెంట్ కనబడుతుంది. సో దాని తగ్గట్టు ఏది మనకి ఫార్ములా అంటే ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే ఓమ్స్ లా అనమాట. ఓమ్స్ లా ప్రకారము ఇక్కడ మనకు పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తెలుసు కదా. సో దాని తగ్గట్టు మనం చూసినట్లయితే ఈజీగా మనకి ఓమ్స్ లా, బాయిల్స్ లా. ఇప్పుడు బాయిల్స్ లా అంటే పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని వస్తుంది. ఓమ్స్ లా అంటే ఏంటి, వి ఈక్వల్ టు ఐఆర్ అనమాట. సో దాని తగ్గట్టు మనం గుర్తుంచుకోండి ప్రతి ఒక్క లాస్కి. లా గ్రావిటేషన్ ఎవరు చెప్పారు, ఫార్ములేట్ చేసింది ఎవరు, న్యూటన్స్ అనమాట. లా ఆఫ్ మ్యాగ్నెటిజం ఎవరు చెప్పారు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. కిర్చాఫ్స్ లా గురించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, టు అవాయిడ్ కోల్డ్ మెనీ అనిమల్స్ గో టు స్లీప్ త్రూ అవుట్ ద వింటర్. మనకు తెలుసు కదా వింటర్ టైంలో ఏమవుతుందంటే చాలా కోల్డ్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతాయంటే అనిమల్స్ అన్నీ ఈ విధంగా కేవ్స్లోకి వెళ్ళిపోతాయన్నమాట. సో ఆ విధంగా కోల్డ్ అవాయిడ్ చేయడానికి ఆ విధంగా వెళ్ళిపోతాయి. సో దాన్ని ఏమంటారు, ఆ ప్రాసెస్ని ఏమంటారు? అవి 6 నెలలు అట్లే నిద్రపోతూ ఉంటాయన్నమాట. అది ఆ ప్రాసెస్ని ఏమంటారు? డిఫ్యూజన్ అంటారా, ఇన్హెబిటేషన్ అంటారా, సైబర్నేషన్ అంటారా, హిబర్నేషన్ అంటారా? సో దీని ఆన్సర్ మనం చూసినట్లయితే హిబర్నేషన్ అంటారనమాట. హిబర్నేషన్ అంటే ఇది వింటర్ స్లీప్ అంటారనమాట దీన్ని. సో ఓవరాల్ అక్కడ వెళ్ళి పడుకునేస్తాయి అనమాట, చాలా లెంగ్దీ 6 months 7 monthsకి. సో ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనము పర్ఫ్యూమ్ బాటిల్ ఒక్కసారి తీసేస్తే పెట్రోల్ కానీ నైట్రోజన్ కానీ, మోస్ట్ డిఫ్యూజివ్ గ్యాస్ ఏంటి, నైట్రోజన్. ఒక్కసారి నైట్రోజన్ ఒక కంటైనర్లో ఈ విధంగా ఓపెన్ చేసామంటే ఫాస్ట్గా డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే సైబర్నేషన్ అంటే ఏంటి, మీరు చూడండి ఇంటర్నెట్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద గ్యాస్ లిబరేటెడ్ ఫ్రమ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఆఫ్ జర్మినేటింగ్ సీడ్స్. ఏ గ్యాస్ ఈ విధంగా లిబరేట్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్ ఆఫ్ జర్మినేటింగ్ సీడ్స్లో అని అడిగాడు అనమాట. ఇక్కడ ఎనరోబిక్ అంటారు, ఏరోబిక్ అంటారు. ఎనరోబిక్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఏరోబిక్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది ఈ విధంగా ఏరోబిక్ రెస్పిరేషన్ చేసేటప్పుడు జర్మినేటింగ్ సీడ్స్లో అని అడుగుతున్నాడు అనమాట. ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడా, నైట్రోజనా, నన్నా. సో నార్మలీ ఇక్కడ ఏరోబిక్ ఎక్స్పిరేషన్ చేసిన తర్వాత మనకి ఏం రావాలి, మనం కూడా ఏరోబిక్ రెస్పిరేషనే చేస్తామన్నమాట. సో దాని తర్వాత ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ జర్మినేటింగ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత వచ్చే గ్యాస్ ఏదిరా అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటారనమాట. సో ఇక్కడ దీని ప్రకారం మీరు గుర్తుంచుకోండి, ఏరోబిక్ వేరు, ఎనరోబిక్ వేరు. ఎనరోబిక్ అంటే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఇది మనము ఎక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్ చూడొచ్చు, మనం చూసినట్లయితే ఫంగీ ఉంది. ఫంగీ అంటే మష్రూమ్స్, పుట్టగొడుగులు, అక్కడ మనం చూడొచ్చు అనమాట. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ అమీబా అని అడిగాడు. సో అమీబాలో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. దీని ప్రకారం మనం చూసినట్లయితే బైనరీ ఫిజనా, స్పోర్ ఫార్మేషనా, లేదా వెజిటేటివ్ ఫార్మేషనా. దీంట్లో చూసినట్లయితే ఏది కామన్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షను అమీబాలో అని అడుగుతున్నాడు అనమాట. సో అమీబాలో అడిగాడు కాబట్టి బైనరీ ఫిజన్ అనేది కామన్ టైప్ ఆఫ్ ఈ విధంగా అసెక్షువల్ రిప్రొడక్షన్. నాట్ ఓన్లీ అమీబా, దెర్ ఆర్ మోర్ అదర్ దాన్ అమీబా. సో అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఇంటర్నెట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బడ్డింగ్ అనేది చూసినట్లయితే ఇది ఎక్కడ మనము చూడొచ్చు, బడ్డింగ్ అనేది ప్లనేరియాలో చూడొచ్చా, లేక ఈస్ట్ హైడ్రా అండ్ అమీబాలో చూడొచ్చా, పారామేషియంలో చూడొచ్చా. ప్రతి ఒక్క వర్డింగ్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఏబిసి ఆప్షన్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. సో ఈ బడ్డింగ్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే హైడ్రా, ఈస్ట్ మరియు అమీబాలో చూడొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ బడ్డింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ ఎమిట్ చేస్తుంది కదా, ఏం ఎమిట్ చేస్తుంది, ఆల్ఫా, బీటా, గామానా, లేదంటే అబోవ్ ఆల్. సో ఏదైతే రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ ఉందో అది మనం దీని ప్రకారం చూసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఉండాలి, ఏ బి అని పెట్టండి, అంత అవసరం లేదు. జస్ట్ ఆన్సర్ ఏ అని రాని అవసరం లేదు, జస్ట్ ఏ అని పెట్టేయండి. సో ఇక్కడ రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ చూసినట్లయితే ఇక్కడ ఆల్ఫా, బీటా అండ్ గామా. మోస్ట్ పెనట్రేటివ్ పవర్ దేనికి ఉంటుందిరా అంటే గామా రేస్కే ఉంటుందన్నమాట. సో అబోవ్ ఆల్ అని చెప్పి దీని ఆన్సర్ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే కెమికల్ ఫార్ములా ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ అని అడిగాడు.
సో ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ అంటే పొటాషియం అంటే ఏంటి కే అన్నమాట. ఇక్కడ మాంగనేట్ అంటే ఓవరాల్ ఏంటంటే KMnO4 అనేది వీటి యొక్క ఫార్ములా అనమాట. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. అతను ఏమైతే ఇస్తాడో పీ ఇస్తాడు ఏదైతే ఇస్తాడు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ పొటాషియం అంటే K, పర్మాంగనేట్ అంటే MnO4 అనమాట. నెక్స్ట్ మనము ఏ పార్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేది ఓజోన్ లేయర్ ఉంటుంది అని అడుగుతున్నాడు. మనకు తెలుసు ఓజోన్ లేయర్ అనేది O3 అంటారనమాట. ఈ ఓజోన్ లేయరు అల్ట్రావైలెట్ రేడియేషన్స్, ఇన్ఫ్రారెడ్ రేడియస్ ఇక్కడ నుంచి సూర్యుని నుంచి రాకోకుండా చెక్ చేస్తాయి. అంటే చెక్ చేయడం అంటే స్టాప్ చేస్తాయన్నమాట, తగ్గిస్తాయన్నమాట. అది మనకి ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మెసోథర్మోస్పియరు, ఐనోస్పియరు డిఫరెంట్ ఉన్నాయి. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో అది ట్రోపోస్పియర్ అంటారనమాట. సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది స్ట్రాటోస్పియర్ అనమాట. సో ఇక్కడ స్ట్రాటోస్పియర్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అక్కడే మనం చూసినట్లయితే యూ హ్యావ్ టు రిమెంబర్ ట్రోపోస్పియర్లో మనకి ఈ ఏరోప్లేన్స్ ఉన్నాయి చూసావా, అవి స్ట్రాటోస్పియర్లోనే మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మెసోస్పియరు, ఐనోస్పియరు, ఇలా ప్రతి ఒక్క లేయర్స్ ఉన్నాయన్నమాట. ఆ లేయర్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. వాటికి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను. అదేంట్రా అంటే ఈ విధంగా లేయర్లో మనము ఈ విధంగా రేడియో వేవ్స్ అనేది మనం చూసినట్లయితే శాటిలైట్స్ త్రూ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ లేయర్ పేరేంటి మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, నేను చూస్తాను. నెక్స్ట్ మనకేంటంటే 22 సోడియం, దీంట్లో హౌ మెనీ న్యూట్రాన్స్ ఉంటాయని అడుగుతున్నాడు. న్యూట్రాన్స్ అని అడిగాడు కాబట్టి న్యూట్రాన్స్ ఆల్వేస్ మనకి తెలుసు, ప్రోటాన్స్. ఈ న్యూట్రాన్స్ వీళ్ళ యొక్క ఎలక్ట్రాన్స్ మైనస్ చేస్తే మనకు న్యూట్రాన్స్ వస్తాయి అనమాట. ప్రోటాన్లో నుంచి ఎలక్ట్రాన్స్ తీసేస్తే దట్ ఈస్ 11 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నార్మల్లీ హాఫ్ ఆఫ్ ద వాట్ ఎవర్ వీ హ్యావ్ ద అటామిక్ నెంబర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా న్యూట్రాన్స్ అనేది మనకి వాటి యొక్క వాల్యూ ఏంటి, ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్, ప్రోటాన్స్ అంటే పాజిటివ్, న్యూట్రాన్స్ అంటే న్యూట్రల్ అంటే 0 అనమాట. నెక్స్ట్ వాట్ ఇస్ మిడిల్ లేయర్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. భూమి యొక్క మిడిల్ లేయర్ ఏంట్రా అంటే మధ్యలో ఉండేది కోర్ అంటారు. అదేవిధంగా డిఫరెంట్ మనం చూసినట్లయితే దీని ఆర్డర్ ప్రకారము ఎర్త్కి, అదేవిధంగా సన్ కూడా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్ ఏంట్రా అంటే, సో దీని మనకి మిడిల్ లేయర్ని మ్యాంటల్ అంటారు. అంటే మ్యాంటల్ అనమాట. అదేవిధంగా అవుటర్ మోస్ట్ ఏదైతే ఉందో అది క్రస్ట్ అంటారనమాట. సెంటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కోర్ అంటారు. మీరు నాకు సన్కి అవుటర్ మోస్ట్ లేయరు, మిడిల్ లేయరు మరియు సెంటర్ని ఏమంటారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ విధంగా అయితే ఎర్త్కు ఉందో అదేవిధంగా మీరు సన్కు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ మానిటర్ దెమ్. నెక్స్ట్ ఏంటంటే టియర్స్ ఉన్నాయి. మనము తెలుసు కదా, మనం ఏడ్చిన తర్వాత వచ్చే ఈ విధంగా నీళ్ళు, కన్నీళ్ళు. ఈ టియర్స్ అనేది కంటైన్ ద ఫాలోయింగ్ ఎంజైమ్ దట్ కిల్స్ బ్యాక్టీరియా. ఏంట్రా అని అడుగుతున్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే అమిలేజా, యురీజా, లైసోజైమా, టైలినా. సో వీటిలో ఏది ఈ విధంగా ఆ ఎంజైము దట్ కిల్స్ బ్యాక్టీరియా అని అడుగుతున్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే అమిలేజ్ అనేది ఒక సలైవరీ గ్లాండ్ నుంచి ఈ విధంగా సెక్రెట్ చేస్తుంది. యూరీజ్ అనేది ఇట్ క్యాటలైజెస్ ద హైడ్రోలైసిస్ ఆఫ్ యూరియా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా లైసోజైమా ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో ఓవరాల్ ఈ లైసోజైమ్ని కిల్ చేస్తాయి. ఈ ఎంజైమ్ ఉంది, లైసోజైమ్ అనేది ఈ విధంగా బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. కనిపెట్టింది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1922లో కనిపెట్టాడు అనమాట. టైలిన్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంజైమ్ అండ్ యూ విల్ ఫైండ్ ఇన్ మౌత్ ఓన్లీ టైలిన్. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు కామెంట్ మీ ఇన్ ద సెక్షన్. ఈ విధంగా సెలైవరీ అనేది, ఈ సలైవా అనేది దేన్ని డైజెషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇంప్యూర్ బ్లడ్. మనకు తెలుసు ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్. ఇంప్యూర్ బ్లడ్ దేంట్లో ప్రవహిస్తుంది, అదేవిధంగా ప్యూర్ బ్లడ్ దేంట్లో ప్రవహిస్తుంది, అవి ఆర్టరీసా, వెయిన్సా, కిడ్నీసా, లంగ్సా. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే కిడ్నీలో మనము నెఫ్రాన్ అనే ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది. అది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. మన బాడీలో ఉండే ఇదే ప్యూరిఫై చేసే ఆర్గాన్. లంగ్స్ అనేది బ్రీతింగ్ కోసం చాలా యూస్ఫుల్ అనమాట. వెయిన్స్లోనా లేక ఆర్టరీలోనా. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇంప్యూర్ బ్లడ్ అనేది నరాలలో, వెయిన్స్లలో
పాస్ అవుతుందన్నమాట. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్యూర్ బ్లడ్ పాసెస్ త్రూ విచ్, అది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ బీ మానిటరింగ్. నెక్స్ట్ ఏంటంటే పల్స్ క్రాప్స్ ఉన్నాయి కదా, ఈ పల్స్ క్రాప్స్ అనేది దట్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్. ఈ విధంగా అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేయొచ్చు. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే డీప్ రూట్సా, రూట్ నాడ్యూల్సా, ఏరియల్ రూట్సా, రూట్ హెయిర్సా. సో దీనివల్ల ఈ విధంగా పల్స్ క్రాప్స్ కెన్ ఫిక్స్ అంటే దేనివల్ల అని అడుగుతున్నాడు అనమాట. సో దీని ఆన్సర్ ఏంట్రా అంటే రూట్ నాడ్యూల్స్ అనమాట. సో ఈ రూట్ నాడ్యూల్స్ ఏం చేస్తాయంటే నైట్రోజన్ను అమ్మోనియాగా కన్వర్ట్ చేస్తాయి. సో ఈ విధంగా మనము భూమిలో ఉంటుంది కదా, అది నైట్రోజన్ ఈ విధంగా అమ్మోనియాగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిఫరెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఏవైతే మీరు ఎన్ని కరెక్ట్ చేస్తున్నారు, ఎన్ని మీకు తప్పు అవుతున్నాయి అనేది మీరు సైడ్ ఉండి, ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలుస్తాయి అన్నమాట ఎన్ని వచ్చాయి అవి మీకు. మాలా డి ఉంది కదా, ఇది ఒక ఫీమేల్ కాంట్రసెప్టివ్ దట్ ప్రివెంట్స్ ఎగ్ ఫర్టిలైజేషన్ పర్పస్ ఆఫ్ ఎగ్ ఇంటూ ఓవిడక్టా ద ప్రకారం మనం వాట్. సో అది మీరు చూసినట్లయితే దీని ఆన్సర్ అడుగుతున్నారు. సో ఇది ఇట్ ప్రివెంట్స్ ఎగ్ ఫ్రమ్ ద ఓవ్యులేషన్. సో దాన్ని ఇది ఒక కాంట్రసెప్టివ్ పిల్ అన్నమాట, ఓవ్యులేషన్ కాకోకుండా. నెక్స్ట్ మనం చూసినట్లయితే యాసిడ్ అనేది ఎలాంటి టేస్ట్ ఉంటుంది, యాసిడ్స్ బేసెస్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది pH స్కేల్ ఉంది. టర్మరిక్ మనం వాడి పసుపు, ఆ పసుపు కూడా మనము చాలా హెల్ప్ అవుతుంది, దానివల్ల కూడా మనము ఈ విధంగా యాసిడ్ బేసెస్ తెలిసిపోతాయి అన్నమాట. సో దాని త్రూ చేసుకోవచ్చు. ఈ యాసిడ్ టెస్ట్ అనేది మనము pH వాల్యూ కనుక్కోవడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఏ విధంగా టేస్ట్ ఉంటుందనేది కూడా చూడొచ్చు. సో దీని ప్రకారం అది బిట్టర్ టేస్ట్ బేసెస్ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. బేసిస్ అంటారనమాట. సో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి హూ హ్యాడ్ ఇన్వెంటెడ్ pH స్కేల్. pH స్కేల్ ఎవరు కనుగొట్టారో మీరు నా కామెంట్. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ ఈ 27 minutes విల్ హెల్ప్ యూ అ లాట్. ఇంకా మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తోటే. అది ఏమవుతుందంటే మ్యాక్సిమం పీపుల్ గెట్ సెలెక్టెడ్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ. మీకు చాలా I hope this will help you a lot. Thank you guys. Have a good day. Have a great life.